తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఢిల్లీ పోలీసులు తెలంగాణలో అడుగుపెట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్‌కి ఇక్కడ తాకీదులు ఇచ్చిపోతా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నటువంటి కొన్ని మాటలైతే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఈ యొక్క పరిణామాలకు కారణం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ అమిత్ షాకి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోని తయారు చేసిందా? అయితే ఇక్కడ వాళ్ళకు ఏదో చేయబోతే ఏదో అయినట్టుగా కనపడుతుంది నాకు. ఏదో ఈ రిజర్వేషన్ల మీద అమిత్ షా చాలా కమిటెడ్గా ఉన్నట్టుగా చెప్పబోతే చరిత్ర అంతా చెప్పాల్సి వచ్చే. మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తే జస్టిస్ వెంకటాచలే కమిషన్ నుంచి మొదలు పెడితే, వాళ్ళ అనుబంధ సంఘాలు ఇచ్చిన వాటి మొదలు పెడితే, రిజర్వేషన్లకు భాజపా ఎప్పుడూ అంత పాజిటివ్గా ఏం లేదు, ఎప్పటికీ లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు రద్దు చేయమన్నోళ్ళు రేపు రద్దు చేయరనే భరోసా కూడా లేదు భారత సమాజానికి. రెండవది, రాజ్యాంగాన్నే మార్చాలంటే వాళ్ళు రిజర్వేషన్లు ఎంత వాళ్ళకి చిన్నది. రాజ్యాంగాన్ని మార్చాలన్న వాళ్ళ ఎంపీలని కూడా వాళ్ళేమి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మోడీ ఏం చేస్తాడు? మన ఉనా సంఘటనలో కనుక దళితులను ఊచకోతకు వస్తే ఏడ్చినట్టు ఏడుస్తాడు. అయ్యో రాజ్యాంగాన్ని కూడా చంపేశారా అని ఏడుస్తాడు. మనోడు ఆస్కార్ అవార్డు రేంజ్ నటుడు కాబట్టి ఆస్కార్ అవార్డు కూడా ఒక్కొక్కరికి జీవితకాలంలో అప్పుడప్పుడు ఎప్పుడు ఒక 100 సినిమాలు తీస్తే ఒక సినిమాకి వస్తుందేమో, కానీ మోడీ రోజు ఆస్కార్ స్థాయి నటన చేస్తుంటాడు. సో ఒకరు చెయ్యమంటారు, ఒకరు వద్దంటారు. ఒక రిజర్వేషన్ రద్దు చేయమంటారు, వీళ్ళు ఇంకోటి రద్దు చేస్తామని అంటారు. ఇంకో రాజ్యాంగం రద్దు చేయమని అంటారు, వీళ్ళు చేస్తామని అంటారు. కాబట్టి భాజపా రాజ్యాంగాన్ని ఫాలో కావట్లే, అది మనస్ఫూర్తినే ఫాలో అవుతున్నది ఇప్పటికి కూడా. సో దాంట్లో ఏం కించిత్ బేసిజాలకు పోనక్కర్లేదు. ఇప్పుడు మీకు మన ఉత్తరప్రదేశ్లో అమ్మాయి చనిపోతే రాత్రికే తల్లిదండ్రులకు చెప్పకుండానే ఖననం చేసిన పరిస్థితి చూసినాం. రైతుల మీదకి వెళ్ళి వ్యాన్లు తీసుకుపోతారు, చంపేస్తారు, అసలు దానికి శిక్షలు ఉండవు. నేను ఒక వ్యక్తిని చంపిన అన్నోని కూడా ఎంపీగా అట్లా కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు ఇక ఇవైతే అరిగిన రికార్డులు అయినాయి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, లేదంటే ఇక పోలీసు, ఇవన్నీ అన్ని రకాల వ్యవస్థల్ని ఇష్టానుసారంగా వాళ్ళ కోసం వాడుకుంటున్నారు. అంటే ఇది రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా? కాబట్టి రాజ్యాంగం ఇప్పుడు ఉన్నదని మనం ఏం అనుకోవట్లేదు. రేపు రద్దు అయితే కూడా కొత్తగా ఏముండదు, ఇదే తరహా పరిపాలన వస్తుంది. అందుకని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసే పార్టీ బీజేపీ కావాలన్నా రాజ్యాంగాన్ని తేవడానికి స్వాతంత్రోద్యమం చేసి రాజ్యాంగాన్ని తెచ్చి ప్రజాస్వామిక హక్కులనిచ్చి రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ కావాలని తెలుసుకోమని చెప్పి భారతదేశానికి ఈరోజు తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు ఒక సంకేతం, ఒక సందేశం పంపించిండు. అది పెద్ద ఎత్తున జరుగుతుండేసరికి ఇప్పుడు ఆగిపోయింది వాళ్ళు ఒకటేసారి, మళ్ళీ ఫాస్ట్ అయింది. ఆ వీడియో వైరల్ అనేది, లేకపోతే ఫేక్ వీడియో వైరల్ అనేది బీజేపీకి తెలియదా? బీజేపీ దాంట్లో మాస్టర్స్, వాళ్ళది ఒక యూనివర్సిటీ ఉన్నది. ఫేక్ నాకు తెలిసి ఒక 1,00,000 వీడియోలు చేసి ఉంటారు. ఫేక్ వీడియోస్ బీజేపీ వాళ్ళ వీడియోస్ అన్ని ఫేకే. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ వాళ్ళు ముస్లిమ్స్, రాహుల్ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ భర్త ముస్లిము, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిందని ఇవన్నీ చెప్పి అయితే ఉన్నాయో, ఇది జనం నమ్మి పెద్దోళ్ళు నాతో అంటారు, వాళ్ళు ముస్లిమ్స్ కాదా, ఫిరోజ్ గాండే ముస్లిం కాదా అంటుండే ఒక పెద్ద ఆయన పేరు చెప్పాను, కానీ చాలా ఆయన పేరు చెప్తే మీరు చాలా ఇంత పెద్ద తెలియదు ఆయనకు. గాంధీ వీటికి కూడా కొంతమందికి తేడా తెలియదు. ఆయన గాంధీ అని ఫిరోజ్ అని పేరు ఉండగానే ముస్లిం అనుకొని ముస్లింల కింద ఇందిరాగాంధీ ముస్లిం చేసుకున్నదని చెప్పి, లేదంటే ఏంది ఆయన పేరేంది రాజీవ్ గాంధీ గారు, ఆయన కూడా ముస్లింగానే ఉండే. అసలు లక్ష్మీకాంత్కు, పండిట్ జవహర్లాల్ నెహ్రూకు, ఇందిరాకు, రాహుల్కు, ప్రియాంకకు తేడా తెలియదు. సోనియా గాంధీ గారు అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చుకున్నది నువ్వు నేను చెప్పనక్కర్లే, అది తెలిసిన చరిత్ర. సో ఒకసారి ఇటాలియను, వీళ్ళ కల్చర్ అంతా ఇటాలియన్ కల్చర్, వీళ్ళు ఇటలీ ఆలోచన అంటారు, ఒకసారి పాకిస్తాన్ ఆలోచనలు అంటారు. వరకు వీడు రాజ్యాంగం వచ్చినప్పుడు లేడు, స్వాతంత్రోద్యమంలో లేడు, భారత ప్రజాస్వామ్యం అయ్యేటప్పుడు లేడు. వీళ్ళు బీజేపీ పుట్టిందే 40 సంవత్సరాల క్రితం. మేము దేశభక్తులం, మాదే దేశభక్తి అంటే అంటారు. ఎట్లా? కాబట్టి మళ్ళీ ఇది లేదు, వీళ్ళు పుట్టిన కాంచే రాముడు వచ్చినట్టు, వీళ్ళు పుట్టిన కాంచే కృష్ణుడు వచ్చినట్టు చరిత్ర 1000 సంవత్సరాలది.
మీరు చెప్పమనండి, ఒక బీజేపీ నాయకుని హిందూ మతం ఎప్పటి నుంచి వచ్చిందని మీరు అడగండి ఎప్పుడైనా. లేకపోతే నేను మొన్న ఎవరినో అడిగినా వాళ్ళకి ఆమె అమ్మే అమ్మే అంటున్నారు. చరిత్ర తెలియదు, భవిష్యత్తు ఏమో తెలియదు, ఓట్ల కోసం ఇప్పుడు మత కల్లోలాలు రెచ్చగొట్టడం. పోనీ ఇప్పుడు నేనేమంటున్నానంటే అమిత్ షా గారు తప్పు మాట్లాడలేదు. జస్టిఫికేషన్ చేసుకునే విషయంలో పార్టీగా చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీని హోమ్ మినిస్ట్రీ కేసు పెడుతుంది, ఢిల్లీ పోలీసులు వస్తారు. ఒక 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 సంస్థ పెట్టింది, ఒక వ్యక్తి పెట్టింది కూడా కాదు, లేకపోతే అమిత్ షా కంప్లైంట్ చేసింది కూడా కాదు, ఏకంగా హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. అసలు కోడ్ ఉన్నప్పుడు ఇట్లా చేయొచ్చా? ఆపద్ధర్మ హోంమంత్రి, ఆపద్ధర్మ ప్రధానమంత్రి. ఇప్పుడు వాళ్ళు ఎన్నిక అయ్యేంత వరకు, ఎన్నిక ఒకవేళ మాకు అనుకూలంగా వస్తే దిగిపోయేటోళ్ళే వాళ్ళు. కానీ వ్యవస్థల్ని చివరికి హోమ్ మినిస్ట్రీని కూడా ఈడీ సిబిఐని వాడినట్టు వాడుతున్నారు. ఢిల్లీ పోలీసు వచ్చిండ్రు, కరెక్టే, రావచ్చు, తెలంగాణకు కూడా రావచ్చు, కాదనలేము. బట్ నేనేమంటే మీరు అన్న దాంట్లో ముస్లిం రిజర్వేషన్లను మేము తీసేస్తామని. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఏడున్నాయి? ముస్లింలకు ఈబీసీ కింద ఇస్తున్నాం, దాన్ని బీసీఈ కింద, ఈ కోటా కింద, బీసీఏ బీసీడీఈ కింద వీళ్ళకు, సి కింద క్రిస్టియన్స్కి ఇస్తారు. అది రాజ్యాంగంలోనే ఉన్నది. ఇప్పటికీ ఆ బీసీసీ అనేది తీసేయడమని దళిత క్రిస్టియన్స్ చాలామంది పోరాడుతున్నారు దేశం మొత్తాన. సి అనేది కాకుండా మమ్మల్ని దళితుల్లో వేయండి, మేము ఏ మతం తీసుకుంటే మాకేంది, మమ్మల్ని ప్రత్యేకించి ఎందుకు చూస్తున్నారు, ఇప్పటికే క్రిస్టియన్స్ కొట్టాడుతున్నారు. అయితే ఈ కూడా మనం ఈ రాళ్ళు కొట్టుకునే ముస్లిమ్స్, పాములు పట్టుకునే, లేదంటే ఇదేంది గుర్రపు, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఫకీరా దూదిని తీసేటోళ్ళు, ఇట్లా ఎవరైతే దాంట్లో ఇంకా సబ్ క్యాస్ట్లలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో వాళ్ళకు మనం 5% అనుకుంటే 4% ఇవ్వగలిగినాం. అది కూడా సుప్రీంకోర్టు మీద ఉంది. ముస్లిం పేరు పెట్టి ఎట్లా తీసేయమని అంటాడు? ఈసీ ఏం చేస్తుంది మరి? అమిత్ షా మీద కేసు పెట్టాలి కదా, అట్లా పెడుతుందా? ఎలక్షన్ కమిషన్ మోటివ్ కావట్లేదు, కానీ హోమ్ మినిస్ట్రీ మోటివ్ అవుతుంది. ఎవరు చెప్పిండ్రు అది? అది అమిత్ షా ఇనిషియేట్ చేస్తేనే కదా. ఎలక్షన్ కాలంలో దాన్ని కోడ్ను దుర్వినియోగం చేయడమే కదా. పోలీసును ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్ద మీదకి ముఖ్యమంత్రి, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ దాన్ని పంపించేసి నువ్వు నువ్వు వస్తే అరెస్ట్ చేస్తాం, నువ్వు అరెస్ట్ కావాల్సిందే. ఇవన్నీ కాంగ్రెస్ కొత్త కాదు, రేవంత్ రెడ్డి గారికి అసలు కొత్త కాదు. ఎవరెవరైతే దాంట్లో ఒకవేళ దాన్ని షేర్ చేసిండ్రో, దాన్ని క్రియేట్ చేసినట్టుగా మాస్టర్ ఎవరున్నారో వాళ్ళ మీద మేమే కేసులు పెడతాం, మీ అవసరమే ఉండదు. మీరు అన్నా అనకపోయినా మీకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు మద్దతుగా ఉంటుంది.